నమస్తే. మార్వాడి గో బ్యాక్ అనే ఒక మూవ్మెంట్ నడుస్తున్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఒక చర్చ. కానీ ప్రభుత్వం చాలా నిశ్చితంగా గమనిస్తున్నట్టయితే కనబడుతున్నది. ఎక్కడ ఎవరు మాట్లాడినా వాళ్ళని అరెస్ట్ చేయడమో దారిలోనే ఎత్తుకపోవడమో జరుగుతున్నది. రీసెంట్గా ఇవాళ ఉదయం జరిగిన ఘటన, రమేష్ అనే ఒక సింగర్ దాని మీద పాట పాడితే ఎస్ఓటి పోలీసులు తీసుకెళ్లి మళ్ళీ ఆయన వదిలిపెట్టారు. మొత్తానికి అందరి ప్రెషర్తో, ఒత్తిడితో, సోషల్ మీడియాలో అదంతా వైరల్ కావడంతో వదిలేశారు. సో అసలు ఎందుకు వస్తున్నది ఇది? ఇప్పటికే నార్త్ సౌత్, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే ఒక చర్చ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇరువైపులా దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నది చాలా తీవ్రంగా. సంపదంతా మనది, ట్యాక్సులన్నీ మనవి, మొత్తం ఉత్తరాదికి దోచిపెడుతున్నారని. బీజేపీ కానీ వాళ్ళు అనేది ఏంటంటే దేశాన్ని లాగా చూడాలి, పేదరికం ఎక్కడ ఉంటే ప్రభుత్వాలు అక్కడ ఖర్చు పెడతాయి. సో ఈ దేశాన్ని ఒకటిలా చూడాలి, ఇది భారతదేశం, ఇది ఇండియా, ఇందులో కులాలు మతాలు వీటన్నింటికి స్థానం లేదు అనే రీతిలో వాళ్ళు మాట్లాడతారు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం కులాల పేరుతోనే, మతాల పేరుతోనే రాజకీయం చేస్తారు, ఓట్లు దండుకుంటారు. అసలు ఎందుకు వస్తున్నది మార్వాడి గో బ్యాక్ అనే ఇది లైన్? తెలంగాణలో అలాంటి పరిస్థితి ఎందుకున్నది? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారింది అంటున్నారు. కారణాలు ఏంటి ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. నా ముందు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఆర్పిఐ భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. సౌత్ నార్త్ అంటూ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. పెద్ద ఎత్తున దక్షిణ భారతదేశం అంటూ ఆయన పలు వేదికల మీద స్పీచ్లు ఇస్తున్నారు. ఈ మార్వాడి అంశం మీద మనం మాట్లాడదాం. నమస్తే. నమస్తే వినోద్ సార్. సో మీరు ఎట్లా చూస్తున్నారు? నిజంగానే ఇది జెన్యూన్ గా న్యాయమైన డిమాండ్ గానే మీకు అనిపిస్తున్నదా? 100కు 200% న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలతో తెలంగాణ ట్యాగ్ లైన్ ఉద్యమం వచ్చినప్పుడు, ఇప్పుడు నీళ్లు అనే అంశం తీసుకుంటే, ఒకవేళ ఇప్పుడు మార్వాడీలకి సంబంధించి వాళ్ళ టోటల్ వ్యాపారాల మీద గుత్తాధిపత్యం ఉంది. వాళ్ళకి భూముల మీద గుత్తాధిపత్యం వచ్చేసింది. తర్వాత అధికారంలో లేకపోవచ్చు, వాళ్ళు ఇక్కడ అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో మార్వాడీలో ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంది. టోటల్ ఒక జీరో ట్యాక్స్ మీద వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు తర్వాత నేరాలకు ఉత్తరాది వాళ్ళు ఇవాళ నిలయమైంది హైదరాబాద్. అంతేకాకుండా ఇవాళ హైదరాబాద్లో ఉన్న హవాలా కుంభకోణాలు వాళ్ళే చేస్తున్నారు. ఇవాళ మొత్తంగా హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా మొత్తం దక్షిణాదిలో ఉన్న లక్షల కోట్ల రూపాయల వ్యాపారం అంతా వాళ్ళ చేతిలో. మరి వాళ్ళ తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? వాళ్ళు పెట్టే షాపులలో మన వాళ్ళని పెట్టారు, ఒక్కరిని కూడా ఉద్యోగం ఇయ్యారు. వాళ్ళు పెట్టే బడ్జెట్లో వచ్చే లాభంలో మనకి ఇక్కడ పెట్టుబడులంతా తీసుకుపోయి ఉత్తరాదిలో పెడుతున్నారు. తర్వాత ఇక్కడ వచ్చే బెనిఫిట్ కానీ, ఇక్కడ వచ్చే ఉద్యోగం కానీ మనకు రాకుండా ప్రైవేట్ రంగంలో పూర్తిగా వాళ్ళకే ఉత్తరాది వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు. మరి ఇక్కడ బిజినెస్ పెట్టేది, ఇక్కడ ఉద్యోగం ఎవరికి ఇస్తున్నావు? ఇక్కడ వాళ్ళకి ఇవ్వట్లేదు. మరి అటువంటిప్పుడు నువ్వు ఇక్కడ బిజినెస్ పెట్టే హక్కు నీకు ఎక్కడిది? ప్రభుత్వాలు ఎట్లా అనుమతిస్తున్నాయి? సో ఈ పరిస్థితులలోనే ఇవాళ టోటల్గా మన వ్యాపారం అంతా కూడా మార్వాడి చేతుల, గుజరాతీ చేతుల, ఢిల్లీ వాళ్ళ చేతుల, పూర్తిగా ఉత్తరాది వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. వ్యాపారం ఒకటే కాదు, ఈవెన్ హోటల్స్లో పనిచేస్తున్న వాళ్ళే. ఈవెన్ నీకు ఈ చివరికి ఎక్కడికి వచ్చిందంటే పరిస్థితి, వాళ్ళ గ్రామాలలో నాట్లేయడానికి కూడా బీహార్లో వచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు టోటల్ ఒక 200 కిలోమీటర్ల అవతల కూడా వీళ్ళ షాపులు వచ్చేసినాయి. ఇప్పుడు ఏటూరు నాగరం ఏరియాలో కూడా వచ్చేసినాయి వీళ్ళ షాపులు వచ్చేసినాయి. నేను ఎక్కడ తార్నాకలో ఉంటా, 20 ఏళ్ళ క్రితం తార్నాకలో నేను అక్కడ ఉద్యోగంకి వచ్చినా కదా. అప్పుడు అంతా మన కౌంటర్లు, తర్వాత లేకపోతే ముస్లింలు, అటు ఇటు అడప బీసీలు వాళ్ళు వీళ్ళు పెట్టుకున్నారు షాపులు. ఇప్పుడు తార్నాకలో ఒక్కటి లేదు, మొత్తం మరవాడీలకు వెళ్ళిపోయింది, కబ్జాలకు వెళ్ళిపోయింది అంట. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలం ఉంది. సో కాబట్టి ఇవాళ మరి ఇక్కడున్న నిరుద్యోగం ఇంత పెద్ద తీవ్ర స్థాయిలో ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చే వ్యాపారంలో భాగస్వామ్యం మనకు లేకుండా పోయింది. మనం బిజినెస్ పెట్టుకునే పరిస్థితి లేదు, అలా పనిచేసే పరిస్థితి లేదు. అంటే ఒకటి బిజినెస్ కల్చర్ని మన వర్గాలకి అలవాటు చేయకుండా, మనం దాంట్లోకి వెళ్లకుండా, వాటిని ప్రజలకు పరిచయం చేయకుండా, ఆ రకంగా కష్టపడాలి అని చెప్పకుండా చేసుకుంటున్న వాళ్ళని గో బ్యాక్ అనడం వల్ల ఉపయోగం ఏంటి? బిజినెస్ కల్చర్ ని మనకు లేదని ఎవరు చెప్పారు? మీకు ఉందంటారా? 100% ఉంది. మీరు ఒక్కసారి చూడండి, ఇవాళ మనకు వీళ్ళ వ్యాపారం రాకముందు ఇక్కడ ముస్లిమ్స్ నిజాం పరిపాలన ఉంది. నిజాం పరిపాలనలో హైదరాబాద్ లో మొత్తం టోటల్ గా ముస్లింల వ్యాపారాలు ఉండి చాలా వరకు. దాంతోపాటు కొంతమంది బీసీలు వ్యాపారాలు చేసేవాళ్ళు, ఈవెన్ దళితులు కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు ఇక్కడ. మరి ఇప్పుడు వచ్చేసరికి టోటల్ గా మరవాడుల చేతిలోకి వెళ్ళిపోయింది.
ఎట్లా పోయినాయి? గుజరాతీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది వ్యాపారం అంతా. ఎట్లా పోయినాయి? మనం ఒకప్పుడు ఈ నిజాం స్టేట్లో పూర్తి స్థాయిలో వ్యాపారం అంతా కూడా ముస్లింలు 90%, 80% దాకా ముస్లింలు ఉంటాయి. ఇవాళ 20% కూడా ముస్లిం లేరు వ్యాపారంలో. 80% వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఎట్లా పోయింది? కాబట్టి మనం చేస్తున్న వ్యాపారం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది. చివరికి అక్కడ దాకా ఎందుకు? తెలంగాణ గడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ కాంట్రాక్ట్ ఒక లైట్ పెట్టాలన్నా ఎవరు? గుజరాత్ వ్యాపారే. ఒక లైట్ పెట్టాలంటే కూడా లైట్ అంటే ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వాళ్ళదే. చివరికి పెట్రోల్ పంపులు ఎవరి చేతిలో ఉన్నాయి? మార్వాడీల చేతిలో ఉన్నాయి. మొత్తంగా ఇవాళ ఆన్లైన్ బిజినెస్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. ఎలక్ట్రానిక్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంది. స్వీట్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంది. తర్వాత ఇవాళ ఫైనాన్స్ బిజినెస్ వాళ్ళ చేతిలో ఉంది. ఇవాళ వాళ్ళ చేతిలో లేని బిజినెస్ ఏది చెప్పండి? అంటే ఇప్పుడు ఈ కల్చర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువగా కనిపిస్తున్నది. కారణాలు ఏంటని మీరు అనుకుంటున్నారు? కారణాలు ఏంటంటే ఇవాళ మన వాళ్ళు దాసోహం అయిపోయారు. మన పాలకులు వాళ్ళ తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకండి? మనకు 75% ప్రైవేట్ రంగంలో మనకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇది మన జీవో ప్రకారం. అలాగే 95% తెలంగాణకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. మరి మనకు 75%లా మనకు 5% కూడా ఇవ్వట్లేదండి. మన వాళ్ళు 5% కూడా లేరు. ఇప్పుడు హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీలో తెలంగాణ వాళ్ళు 5% ఉన్నారు. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడోళ్ళు? మొత్తం ఉత్తరాది వాళ్ళు అక్కడ 60% దాకా ఉన్నారు. ఎట్లా వచ్చారు? నువ్వు 75% ప్రైవేట్ రంగంలో మన వాళ్ళకు లోకల్ నాన్ లోకల్కు ఇంప్లిమెంట్ చేయాల్సిన జియో ఉంది. మరి ఎందుకు చేయట్లేదు? దాని గత 10 నెలల్లో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఎంతమంది ఈ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇచ్చినావు? ప్రజలు దీన్ని గమనిస్తున్నారంటారా? దీన్ని ప్రజలు కూడా కొనుగోలు చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి. నేనేమంటున్నానంటే ప్రజలు వాళ్ళ దగ్గర క్వాలిటీ దొరుకుతుంది అనుకొని కొనుగోలు చేస్తున్నారు. ప్రజలు వాళ్ళ దగ్గర ఏమైనా అంటే అన్ని దొరుకుతాయని వెళ్తున్నారా? ప్రజలు వాళ్ళ దగ్గర తక్కువగా దొరుకుతాయని పోతున్నారు. వాళ్ళ దగ్గర ఎట్లా అంటే వాళ్ళకు పప్పు తీసుకుంటారు. వాళ్ళకి అంత హోల్సేల్, వాళ్ళు అంత సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే టోటల్ హోల్సేల్ కొంటారు. వాళ్ళు ఎంఆర్పీనే అమ్ముతారు. కొంత ఇప్పుడు ఊర్లలో ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఊర్లలో కూడా బాకింది వ్యాపారం. వాళ్ళు ఏం చేస్తారు? నాసిరకం అంతా దానిలో కలిపేస్తారు. పప్పు ఉంది అనుకోండి, నాసిరకం పప్పు తీసుకొచ్చి ఒరిజినల్ పప్పులో కలిపేస్తాడు. కలిపేసి అమ్మేస్తాడు. అమ్మేసేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు మాల్స్ వచ్చినాయి. ఈ మాల్స్ లో కంటే అక్కడ కొంచెం తక్కువ ఉంటుంది రేటు. అవునా? సో మాల్స్ కంటే అక్కడ పోవడం బెటర్ కదా అని చెప్పేస్తే మా రోడ్ షాప్ ఉంటుంది. వీటికంటే మాల్స్ కంటే 10 రూపాయలు తక్కువ ఉంటుంది అలా. కానీ క్వాలిటీ మాల్స్ లో క్వాలిటీ ఉంటుంది, అందులో క్వాలిటీ ఉంటుంది. ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారా? మీరు మాట్లాడే ఈ లైన్ ని అర్థం చేసుకుంటున్నారా? అసలు అర్థం చేసుకుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. నేను 2013లో 2013లో అదే ఢిల్లీ క్యాపిటల్ సిటీలో ఏంటి కామన్ క్యాపిటల్ వద్దు, సెకండ్ క్యాపిటల్ చేయండి హైదరాబాద్. 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ గా ఉండదు కదా, ఉండాలనే ప్రతిపాదన వచ్చింది కదా. దాన్ని వద్దు, సెకండ్ క్యాపిటల్ చేయమని చెప్పి 22 మంది ఎంపీలతోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో నేను 2013లో మీటింగ్ పెట్టాను. దాంట్లో 2 తెలంగాణ ఎంపీలు వచ్చారు, 20 మంది సీమాంధ్ర ఎంపీలు వచ్చారు. వాళ్ళు ఏంది తెలంగాణ వద్దంటున్నారు తప్ప సెకండ్ క్యాపిటల్ కావాలంటున్నారు. వాళ్ళు అన్నది ఏంటంటే సెకండ్ క్యాపిటల్ కావాలి హైదరాబాద్, కానీ తెలంగాణ వద్దంటున్నారు. ఓకే. సో దాంతో ఏమైంది, నేనేమన్నానంటే వాళ్ళతో తెలంగాణ వచ్చి తీరుతుంది, మీకోసం నా కోసం కాదు, అమరవీరుల కోసం అంతకన్నా కాదు. నార్త్ డామినేషన్ కోసం తెలంగాణ వస్తుంది, సౌత్ని వీక్ చేయాలి. సౌత్లో బలమైన స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని వీక్ చేస్తే 42 ఎంపీలు వీక్ అయిపోతే ఒక్కసారి సౌత్ లో అంటే ఇప్పుడు మీరు చెప్పిన లైన్ ఏమో పాలిష్డ్ లైన్, అది కొంచెం టెక్నికల్ లైన్. ఈ మార్వాడి షాపులు దుకాణాలు అనే సరే ఒక మాస్ అప్పీల్ లాగా ఉన్నది. అది పబ్లిక్ కనెక్ట్ అవుతుంది ఎక్కడో. కరెక్ట్. సో మీరేమో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేసరికి మళ్ళీ ఇది దేశం మధ్య స్ప్లిట్ అనే ఒక యాంగిల్ తెస్తున్నారు. దేశం మధ్య మార్వాడి అన్నది పబ్లిక్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతున్నది కాబట్టి దీన్ని కనెక్ట్ అవుతున్నారు. నేను ఏమంటున్నానంటే లైన్ రెండు ఒకటే కావచ్చేమో. నా మాట రండి. ఇప్పుడు అంబేద్కర్ 55లా హైదరాబాద్ ను సెకండ్ క్యాపిటల్ చేయండి అని చెప్పింది. ఢిల్లీని ఉత్తరాది వాళ్ళని చేయండి క్యాపిటల్ గా, సెకండ్ క్యాపిటల్ దక్షిణాది వాళ్ళ కోసం హైదరాబాద్ చేయండి అంబేద్కర్. ఎందుకన్నాడు అంబేద్కర్? అంబేద్కర్కి తెలియదు ఈ దేశం ఒకటిగా ఉండాలని. ఐఎమ్ ద ఫస్ట్ నేషనలిస్ట్ అండ్ లాస్ట్ నేషనలిస్ట్ అన్నాడు అంబేద్కర్. నేను మొదటి భారతీయుని చివరి భారతీయుని అన్నాడు. అంటే దేశం ఉమ్మడిగా ఉండాలని, కలిసి ఉండాలని, బట్ పరిపాలన విభజన జరగాలని అంబేద్కర్. పరిపాలన ఉత్తరాది చేతుల్లో ఉండద్దని చెప్పిండు అంబేద్కర్. మరి గుత్తాధిపత్యం ఎట్లుంటుందండి? మార్వాడి చేతుల గుత్తాధిపత్యం ఎట్లా? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మార్వాడి చేతుల వ్యాపారం అంతా గుత్తాధిపత్యం ఉన్నాక తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? అది నా కీలకమైన ప్రశ్న. అక్కడే కామన్ క్యాపిటల్ ను ఒకవేళ సీమాంధ్ర ఎంపీలు కనుక కామన్ క్యాపిటల్ వద్దు మాకు సెకండ్ క్యాపిటల్ చేయండి అని చెప్పేసి బలంగా నిలదీసి ఉంటే ఇవాళ ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం మీద ఉండేది కాదు. ఇవాళ అదే
దక్షిణాది వాళ్ళ చేతుల్లోకి హైదరాబాద్ వచ్చేది. ఆ హైదరాబాద్ మన దక్షిణాది వాళ్ళ చేతిలో ఉంటే ఇవాళ దక్షిణాదిలో ఇవాళ మన ఉద్యోగాలు మనకు వచ్చేది. 75% డిమాండ్ బలంగా వచ్చేది మనకు ప్రైవేట్ రంగంలో. ఎట్లా ప్రభుత్వ రంగంలో 90% లోకల్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అట్లీస్ట్ ప్రైవేట్ రంగంలో 75% మనకు దక్కేది. సో దానివల్ల ఏమవుతుంది, ప్రైవేట్ రంగంలో ఇవాళ ఉద్యోగాల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో రిజర్వేషన్లు లేకపోయినా సరే కానీ ఉద్యోగాలు లోకల్ వాళ్ళకైతే తీయాలి కదా 75%. సో తెలంగాణ వాళ్ళకి 75% ఉద్యోగాలు వచ్చేటి కదా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఇంప్లిమెంట్ చేయట్లేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 10 ఏళ్ళు వచ్చినా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ 2 ఏళ్ళు వచ్చినా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి చేయనప్పుడు మనకు ఉద్యోగాల సంఖ్య ప్రభుత్వ ఉద్యోగంలో ఎంతమందికి వస్తే ఇవ్వగలుగుతాం? మరి రెండవది సెకండ్ క్యాపిటల్ రావడం వల్ల సుప్రీంకోర్టు బెంచ్ వస్తుంది, తర్వాత మొత్తం సెంట్రల్ క్యాబినెట్ వస్తుంది, పార్లమెంట్ వస్తుంది. దాని ద్వారా ఒక 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ షిఫ్ట్ కావడం వల్ల. మరి అదెందుకు, దాని గురించి ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే, కేసీఆర్ గారు మాట్లాడారు? దాంతోపాటు మరి మీరు అన్న మార్వాడీలు కూడా ఎక్కువనే వస్తారు కదా. మార్వాడీలను కట్టడి చేయడానికి మన దగ్గర చట్టం ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటున్నా. ఓకే, మార్వాడీలే కాదు ఉత్తరాది వాళ్ళందరినీ కట్టడి చేయడానికి లీగల్ గా ఇది ఎట్లా, మీరు కూడా అడ్వకేటే కదా, అవును, ఇది ఎట్లా లీగల్ గా పాయింట్అవుట్ చేయగలుగుతారు? ఎట్లా లీగల్ గా మీరు కాదు పొండి అని ఎట్లా అనగలుగుతారు? ఇది చట్టాలు ఉన్నాయి, మనం కాదంటలేము. మా వ్యాపారాలు మాకు కావాలంటున్నాం. ఇప్పుడు వాళ్ళ ఉత్తర భారతదేశం పోయి మనం 75% చేసుకోండి, మీరు కూడా దుకాణాలు పెట్టుకోండి, మీరు కూడా దుకాణాలు పెట్టుకోండి అంటారు. ఉత్తర భారతదేశం పోయి మన తెలంగాణలో ఒక్క వ్యాపారం పెట్టిన చూపెట్టండి, మాకు ఒక్కరిని డెవలప్ అయిన చూపెట్టండి. మేము ఇక్కడ చూపిస్తాం, కొన్ని వందల లెక్కలు చూపెడతాం. ఇక్కడ మా తెలంగాణ బిడ్డ పోయి ఉత్తరాది కూడా పెట్టుకోండి అంటారు వాళ్ళు, మీరు కూడా పెట్టుకోండి, మేము పెడుతున్నాం, మీరు కూడా ఎక్కడండి? అసలు నీకు భాష రాదు ఫస్ట్. వాడు వచ్చి ఇప్పుడు వాడు 50 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటాడు, వాడు హిందీ మాట్లాడతాడు. నువ్వు అక్కడికి పోతే హిందీలో మాట్లాడాలి. ఇక్కడ అంటున్నా అక్కడ కాదు, మనం ఇక్కడే ఉన్నాం, ఇక్కడే మనం మీరే బిజినెస్ పెట్టుకోండి, మా బిజినెస్ లో మీరు అడ్డుకునేది ఎట్లా? నేను ఏమంటున్నానంటే వాళ్ళ బిజినెస్ లో అడ్డుకోవడం మన మనం చెప్పట్లేదు అట్లా. మనం ఏమంటున్నామంటే మీ బిజినెస్ ఓన్లీ 25% పెట్టుకోండి అంటున్నాం. ఓకే, మా బిజినెస్ 75% పెట్టుకుంటా అంటున్నాం. చట్టం ఉంది అందులో. నేను ఏమంటానంటే మనకున్న చట్టాన్ని బట్టి అంటున్నా నేను. కానీ నువ్వే 75% పెట్టుకుంటే మరి మా బిజినెస్ ఎక్కడ కావాలి? ఉద్యోగాల్లో మీరు లెక్క 75-25 నడుస్తుంది. నేను షాప్ లో కూడా ఎందుకంటే షాప్ కూడా ఉద్యోగం అండి. ఇప్పుడు అన్ఎంప్లాయ్కి షాప్ పెట్టిస్తుంది గవర్నమెంట్, అది ఉద్యోగం కదా, ఉపాధి కదా. అది ఉపాధి నథింగ్ బట్ ఉద్యోగం, ఆ కుటుంబాన్ని బాగు చేయడం. మరి ప్రభుత్వం 75% మన వాళ్ళని ఆదుకోకపోతే ఇవాళ అమెరికా పోతున్నాం మనం. అమెరికా పోయినా మొత్తం అమెరికా ఉద్యోగాలన్నీ మన వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు లోకల్లోకి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తారు. సో లోకల్లోకి ఎందుకు ఇస్తారు అక్కడ? ఎందుకంటే వాళ్ళ ఉద్యోగాలు మిగిలిన ఉద్యోగాలే చేయాలి మనం. అందుకే ట్రంప్ ఇలా వెళ్ళగొడుతుంది కదా, బాబు వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళి మా అవసరం లేదు, మా వాళ్ళకే ఉంటే ఉద్యోగాలు అంటుండే కదా. డైరెక్ట్ ఓపెన్. మరి మీరు ఎందుకు అనుమతిస్తున్నారు ఇక్కడ? మీరు ఎందుకు అనుమతిస్తున్నారు? ఇప్పుడు ఇదంతా మీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళంతా బీజేపీకి యాంటీ వీళ్ళంతా ఎట్లయితుంది? ఇప్పుడు మార్వాడికి గుజరాతీ మార్వాడి అని తగిలిచ్చి మొత్తం బీజేపీ కాదు. బీజేపీ అంటే ఓన్లీ గుజరాతీ మార్వాడీలేనా? బీజేపీ అంటే ఓన్లీ గుజరాతీ. ఇలాంటి వాళ్ళ టార్గెట్ బీజేపీ అనేది ఒక మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ కి వెళ్తే వీళ్ళంతా హిందూ కాదండి. మేము హిందూ వ్యతిరేకలం కానే కాదు. నేను ఆది హిందువులు, వీఆర్ ఆది హిందూస్. మేము హిందువులం అండి, మేము హిందువులం. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు హిందువే. ఆడు క్రైస్తవుడైన హిందువే, ముస్లిం అయినా హిందువే. ఎందుకంటే ఈ దేశ భూభాగంలో పుట్టిన వాడు హిందూ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పలే. వాట్ ఈజ్ హిందుత్వ? హిందుత్వ ఈజ్ నథింగ్ బట్ వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది. వే ఆఫ్ లైఫ్ అంటే అర్థమైంది, నువ్వు క్రిస్టియన్ అయినా సరే నీ భూభాగంలో ఉంటే నువ్వు హిందువే. నువ్వు దేవునికి యేసుక్రీస్తుని మొక్కొచ్చు కాక, నువ్వు అల్లాను మొక్కొచ్చు కాక, బట్ యు ఆర్ హిందూ, బార్న్ హిందూ. కాబట్టి బార్న్ హిందూ వేరు, ఫెయిత్ హిందూ వేరు. ఫెయిత్ క్రిస్టియన్ కావచ్చు, బట్ బార్న్ హిందూ. సో నేను బార్న్ హిందూను, నేను ఈ దేశాన్ని ప్రేమించున్నాను, ఈ దేశం నాది. నువ్వెవడి నన్ను ఎలగొట్టడానికి? నువ్వెవడి నా మతాన్ని లేదా నన్ను ద్వేషించడానికి? నువ్వు వచ్చి నీ ఇష్టారాజ్యంగా చేయడానికి నువ్వెవడి? నీ ప్రాంతంలో నువ్వు చేసుకో, ఎవడద్దంటాడు? ఇప్పుడు నీ పంజాబ్ కానీ, గుజరాత్ కానీ, హర్యానా కానీ నువ్వు చేసుకో. ఆడ నీ ప్రాంతంలో నువ్వు చేసుకో, ఎవడదంటే నువ్వు ఆడ 75% అవర్ చేసుకో, మాకేం ప్రాబ్లం? మా ప్రాంతంలో కదా మీరు. ఇప్పుడు మన ఆంధ్రలో ఎందుకు ఎలగొట్టినామండి? ఎందుకు వెళ్ళడం? కారణం ఏంటంటే వాళ్ళు పూర్తిగా ఇదే వ్యాపారము, పూర్తిగా ఆధిపత్యం చేశారు, ఉద్యోగంలో కొట్టేశారు, వ్యాపారాలు కొట్టేశారు, పూర్తిగా అధికారాన్ని కొట్టేశారనే కదా. మరి సేమ్ ప్రిన్సిపల్ వీళ్ళకి కూడా వర్తిస్తాయి కదా. మరి ఇట్లాంటప్పుడు వీళ్ళని ఎట్లా అనుమతిస్తుంది ఈ ప్రభుత్వాలు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మాట్లాడినా కూడా చాలా పోలీసులు ఇట్లా గమనిస్తున్నారు. ప్రభుత్వం మాట్లాడని ఆయన పాట పాడితే పొద్దుగాల ఎస్ఓటి పోలీసులు ఎత్తుకపోయారు. ఇప్పుడు శ్యామ్ అయితే రోజు ఫోన్లు చేస్తారు పోలీసులు, మాట్లాడొద్దు ఈ అంశం మీద. అదే అంటాను నేను. ఏమంటానంటే ఇప్పుడు మార్వాడీలో వచ్చి మన ఒక దళితుల మీద దాడి చేశారు. అక్కడ దళితుల మీద దాడి చేశారు. రేపు ఇంకా అందరి మీద దాడులు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతిలో డబ్బు ఉంది, పైసలు ఇట్లా పడేస్తారు.
పోలీసు లాగా ఇంకెవరికా పడేసి మొత్తం దాడులు చేస్తారు, ఇష్టారాజ్యం చేస్తారు. మరి అప్పుడేంటి పరిస్థితి? ల్యాండ్ మీరు వెళ్ళిపోమని అంటారు వాళ్ళని? ఎట్లా వెళ్ళిపోమంటలేము. మీరు 25% మీరు తీసుకోండి, మీరు వ్యాపారాలు చేయండి, 75% మేము చేస్తాం. ఈ భారతదేశంలో మీకు కూడా ఉంది, అది హక్కు లేదనట్లేదు. మీరు పూర్తిగా గోబ్యాక్ అంటలేము మీరు 25% మాత్రమే మీకు అనుమతి, దాంట్లో పెట్టుకోండి మీరు, మాకు అభ్యంతరం లేదు. బట్ 75% మా లోకల్ వాళ్ళకి కావాలి, ఇది మా డిమాండ్. ఇది మొదటి నుండి నేను దక్షిణ భారత జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టిందే ఉద్దేశమే ఇది. 2013లో కామన్ క్యాపిటల్ సెకండ్ క్యాపిటల్ కావాలి హైదరాబాద్ను, తెలంగాణ క్యాపిటల్తో పాటు ఢిల్లీ ఎట్లయితే వాళ్ళ ఉత్తరాదికి క్యాపిటల్ సిటీగా ఉందో, ఫస్ట్ క్యాపిటల్గా ఉందో, అట్లాగే మనకు కూడా హైదరాబాదు తెలంగాణ క్యాపిటల్ ప్లస్ దేశానికి రెండో రాజధానిగా ఉంటుంది, సెకండ్ క్యాపిటల్గా ఉంటుంది. ఓకే. సో ఈ అంశాన్ని అంబేద్కర్ ఎప్పుడో 55లో చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇప్పటివరకు? అందుకే ఇప్పటిదాకా మేము చెప్తుంది ఒకటి, మేము గుజరాత్లకో మారోడీలకో ఇంకొక వ్యతిరేకం కాదు, ఉత్తరాది వాళ్ళకు కూడా వ్యతిరేకం కాదు. బట్ 75% మా వాటా మాకు కావాలి, మిగతా మీరు తీసుకోవచ్చు. ఎవరు తీసుకుంటారో మీరు ఉత్తరాది వాళ్ళు అనేది మా లక్ష్యం, అంతే తప్ప మీరు ఈ భారతీయులు కాదు, మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండొద్దు అని మాత్రం మేము అనట్లేదు. సో ఇప్పుడు ఎందుకు మీరు కాంగ్రెస్ కి రిజైన్ చేసేసిరా? నేను కాంగ్రెస్ లో ఎప్పుడు చేయలేదు. కాదే, టికెట్ అడిగాను, ఓన్లీ టికెట్ అడిగాను. నా 25,000 వేస్ట్ గా పోగొట్టుకున్నా. అది కూడా ఏంది, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో నాకు హామీ ఇచ్చాడు, ఏమని, వరంగల్ టికెట్ నీకు ఇస్తా అంటే నేను అప్లై చేసిన. మరి ఆయన ఇయ్యలే, దానికి నేనేం చేస్తా? తప్పు రాహుల్ గాంధీ గారిది, నాది కాదు. సో మరి తెలంగాణలో లేని పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఏం చేయగలుగుతారు అంటే? తెలంగాణలో ఆర్పిఐ భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ. అప్పుడు తెలంగాణలో అంబేద్కరిజం లేదా? భారతదేశంలో అంబేద్కరిజం లేదా? అంబేద్కరిజం లేని ప్రాంతం ఏదండి? మీ పేటెంట్ కాదు కదా, అంబేద్కరిజం ఉన్నది కావచ్చు కానీ మా పేటెంట్, మా పార్టీ పేటెంట్ అది. అంబేద్కరిజం మా పార్టీ పేటెంట్. ఎందుకు పేటెంట్ అవుతాను అంటే, భీమ్రావ్ అంబేద్కర్ ఎక్కడికి వచ్చాడు? అంటే ఈ క్లాన్ నుండి వచ్చాడు. సో కాబట్టి అది మా పేటెంట్ రైట్ అవుతుంది. అంబేద్కరిజం మా తర్వాతనే ఎవరైనా, అంతే తప్ప కాంగ్రెస్ వాడినా, బీజేపీ వాడినా, ఇంకో పార్టీ వాడినా మా తర్వాతనే వాడాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాన్ని తీసుకురావడం, సమత రాజ్యాన్ని తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. దాంట్లో నేను ఉద్యోగం 12 ఏళ్ళు సర్వీస్ వదులుకున్నా సామాజిక తెలంగాణ కోసం, బీసీ ముఖ్యమంత్రి కోసం. మరి ఆ లక్ష్యం నెరవేరలేగా, నెరవేర్చే దిశగా నా ప్రయత్నంగా మేము చేస్తాం. మా పార్టీ, మా లక్ష్యం భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం, భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలనే మేము ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఆ దిశగా మా వాయిస్ను మేము ఇస్తాం. అది చిన్నగా ఇస్తామా, 10 మంది ఇస్తామా, 1000 మంది ఇస్తామా, 1,00,000 మంది ఇస్తామా? ఇప్పుడు మన తొలి వెలుగు కొద్ది మందితో స్టార్ట్ అయింది, అంతే. ఇప్పుడు ఏంది 10 లక్షలు చేరుకున్నది, మామూలు కాదు కదా. ఇప్పుడు మిగతా మెయిన్ ఛానల్స్ భయపడుతున్నాయి. ఇప్పుడు అట్లనే మా పార్టీ గురించి రేపు అట్లనే డెవలప్ అవుతుంది కావచ్చు, అట్లనే ప్రజలు స్వీకరిస్తారు కావచ్చు. 100% మేమెందుకు కాకూడదు? పనిచేస్తే ఖచ్చితంగా పని చేయడానికే ఇవాళ నేను సిద్ధపడ్డా. ఉద్యోగం రాజీనామా చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 100% మీరు చూస్తారు కదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.